అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రోజురోజుకి అసంతృప్తి సెగలు ఎక్కువవుతున్నాయి. ఇటీవల కొందరు మైనార్టీ నేతలు వరుసగా ఆందోళన చేపట్టగా తాజాగా మరో నేత ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటానంటూ నిరసనకు దిగాడు. టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు మొహమ్మద్ రఫీ జడ్పీ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు ఉరితాడుతో వచ్చాడు. గత 5 ఏళ్లలో 27 కేసులు పెట్టించుకున్నామని, నేటికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. కనీసం మాకు న్యాయం చేయకపోయినా 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు, కేసులు ఎదుర్కొని పనిచేసిన తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలు తప్పవని మొహమ్మద్ రఫీ అన్నారు. ఇప్పటికైనా టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించి తమపై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేసి ప్రభాకర్ చౌదరికి ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడు 95 కేజీస్ ఉంటే ప్రతిపక్షంలో సార్ లోకేష్ సార్ నన్ను కావాలండి, నా జీవితం నాశనమైంది. 27 కేసులు 2019 నుండి 24 వరకు ప్రతిరోజు జైల్లోనే పట్టినా సార్. నేను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, చిత్తూరు పార్లమెంట్ కోఆర్డినేటర్ సార్. జీవితం నాశనమైంది. నేను బతకాలా చావాలా మీరే నిర్ణయించండి. ఇక ఓపిక లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది సార్. నన్ను కాపాడండి సార్. నా భార్య పిల్లలు తిరుగుతున్నారు. 27 కేసులు ఉన్నాయి సార్ నా మీద. విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఎంతో పోరాడిన అద్దం గుండు కొట్టించిన సార్. అద్దం గుండు నా కోసం మీరు సార్ పదవి లేదు మాకే, పదవి పివయ్యా అన్నాడు సార్. నా తండ్రి 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు పదవి నాయన అన్నాడు మా నాయన. నాకెంత మర్యాద పోయింది సార్. ఇదే జెండాతో పోతా సార్. ఇప్పుడు ఇంటి పోను, ఇక్కడి నుండి కదలను. దీక్ష కూర్చుంటున్నా సార్. ఇదే దీక్ష కూర్చుంటున్నా. రమ్మను, దీక్ష కూర్చుంటున్నాను. మీరు 53 రోజులు అక్రమ కేసులో జైలుకు పోతే 53 రోజులు దీక్ష కూర్చుంటా. ఈ గుండె ఈరోజు కూర్చుంటాంది సార్. నా కుటుంబం కోసం కూర్చుంటాంది, కార్యకర్తల కోసం కూర్చుంటాంది, నాయకుల కోసం కూర్చుంటాంది. ప్రభాకర్ చౌదరి గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఆయనకి ఇవ్వకపోతే మేము నాశనం అయిపోతాం సార్. నాశనం అయిపోయినాం. మా జీవితం నాశనం అయిపోయింది సార్. 2008 నుండి నేను, 82 నుండి మా నాయన మేము కష్టపడినాం సార్. దీక్ష కూర్చుంటున్నా, దీక్ష కూర్చుంటున్నాను. కార్యకర్తల కోసం, నాయకుల కోసం దీక్ష కూర్చుంటున్నా. లేసే ప్రేక్షక్తే లేదు, లేయను. 53 రోజులు దీక్ష కూర్చుంటానా. తెలుగుదేశం పార్టీ కష్టపడ్డాను సార్. నా మీద దాదాపు 28 కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు? 28 కేసులు. బైండ్ ఓవర్లో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాను. వీరరాఘవరెడ్డి డిఎస్పీ భయపడుకోకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని భార్య పిల్లలను కూడా వదిలేసి, నా కూతురు 2 సంవత్సరాల పాప ఉన్నప్పుడు రెండోసారి వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే, మీకు భార్య పిల్లలు ముఖ్యమా, పార్టీ ముఖ్యమా? పార్టీనే ముఖ్యమా అంటే తెగించిన సార్. ఈరోజు 2024లో మా తెలుగుదేశం పార్టీని
నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు నాయకత్వంలో ఇన్ఛార్జ్ మేము ఈరోజు పనిచేసి టికెట్ వేరే ఇతరులకు పోయింది, కానీ మా నాయకత్వంలోనే, ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలోనే గెలిపించినాం, చేసినాం. మాకు ఈ రోజు వరకు ఏ న్యాయం జరగలేదు. న్యాయం అంటే మేము ఈ రోజు కూడా చెప్తాం, ఆర్థికంగా లాభపడాలని కాదు, గౌరవం ఇవ్వండి. మాకు గౌరవం కావాలా పార్టీలో. మా నాన్నగారు ఈ చిన్నల్లిపిర 2000 సంవత్సరంలోనే 20 ఓట్లతో కౌన్సిలర్గా ఓడిపోయినారు, 36వ వార్డు. అప్పుడు ఎప్పుడు 1వ డివిజన్. ఆయన నాకు పదవి ఇప్పినాయన అన్నారు. సార్ నాకు పన్నెల్లో ఈ పొద్దు కూడా నాకు బాధ అవుతుంది సార్. మన వైసీపీ ఇంటికి వచ్చిన తొత్తులకి ఈరోజు పదవులు ఇచ్చి ఎర్నాలగొండలో మీరు 1వ డివిజన్లో చేశారు. మా నాన్న బాధపడుతూ ఉన్నాడు, మేము బాధపడుతున్నాము, నా భార్య, నా పిల్లలు. కానీ 2 సంవత్సరాలైంది. మా ప్రభాకర్ చౌదరి గారికి రాయలసీమ సంబంధించి ఎమ్మెల్సీగా ఇవ్వాలి. మీ డిమాండ్ అదేనా? తీవ్రంగా ఆవేదన చెందుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆయనకి వస్తే మా జీవితాలు మారుతాయి సార్. ప్లీజ్ సార్. సార్ 2 సంవత్సరాలు అయిపోయింది సార్. ఈ రోజుకి కూడా నాకు మా తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నాం. ఈరోజు నాకు 27 కేసులు ఉన్నాయి సార్. నా భార్య, చిన్న పాప సార్. నాకు 2017లో పెళ్ళి అయితే 2022లో నా పాప పుడితే 3 టౌన్ సిఐ రెడ్డప్ప వచ్చి, నీ పాప ముఖ్యమా, నీకే తెలుగుదేశం పార్టీ ముఖ్యమా అంటే తెలుగుదేశం పార్టీనే ముఖ్యం నాకు. అండ్ ఆమె 5 ఏళ్ళు వెళ్ళిపోయింది సార్. నా భార్య 5 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆమె తిరిగి వచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఎక్కడా కూడా మాకి న్యాయం జరగల. నేను ఒకటే చెప్తున్నా సార్, నేను ఎవరిని కూడా విమర్శించను. నేను తెలుగుదేశం పార్టీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో 2019 నుంచి 24 వరకు ఆయన దగ్గర నేను పనిచేశా. అనివార్య కారణాల వల్ల టికెట్ మేము కోల్పోయినాము. ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. మాకు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి అనేది నా డిమాండ్ సార్. మధ్య మధ్యలో ఈ విధంగా ఏం లేదు, అన్ని ఉత్తమ మాటలు మాట్లాడుతున్నారు. కొన్ని కుట్రపూర్వకంగా నాకు మీద చేస్తున్నారు. నేను ఏ పొద్దున కానీ ఎవరు కానీ నేను ఉద్యమకారుని, నేను అరుస్తాను కరుస్తానని వీళ్ళకి ఎప్పుడు లేని బయటకు వచ్చినారు. ఎందుకు వచ్చినానంటే ఎవరు ప్రేరేపించలేదు సార్ నా మీద. నా ఆక్రోశము, నా బాధ, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. మాజీ ఎమ్మెల్యే ఎవరు లేదు. ప్రభాకర్ చౌదరి గారు కూడా నేను ఎవరికి సంబంధం లేదు. నేను ఉద్యమకారుడు. నా మీద 28 కేసులు ఉన్నాయి. రావండి, తీసుకోండి. 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ రూరల్లో పోయి ఎక్కడైనా పోయి నా కేసులు చదువుతుంటే నేను కోర్టు కూడా తిరుగుతున్నా. నా డిమాండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ మేము సమితమైన స్థానంలో మేము పనిచేసినాం. మాకు న్యాయం జరగాలి అంతే. డైరెక్ట్ ఎట్లా న్యాయం అంటే ఏం న్యాయం అని? వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి. నీకేమొద్దా? నాకేం వద్దు. ఆయన కింద మేము పని చేస్తాము. ఆయనతో ఆయనకి ఇస్తేనే కదా సార్ మాకి న్యాయం జరిగేది. మేము 10 అడిగితే ఆయనకి మేము ఇబ్బంది పెట్టినట్లు కదా. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ పొద్దున 13 జిల్లా తరఫున కోర్టులో ప్రతి ఒక్కరు కూడా వాయిదాలు ఇరుగుతున్నాము. మేము అందరూ కార్యకర్తలు అవి కూడా కొట్టేయమని అడుగుతున్నాం. ఉరితాడు ఎందుకు తెచ్చుకుంటున్నావు అనవసరంగా? ఉరితాడు తెచ్చుకొని ఎన్టీఆర్ నేను దాదాపు తెలుగుదేశం పార్టీ కోసము ప్రాణాలు అర్పించిన వాడిని. నా గురించి కనుక్కుంటే మీకు కూడా తెలుస్తుంది.
మీరు కొత్తగా వచ్చినారు, అది కూడా చెప్తున్నాడు. చావుకైనా బతుకైనా నేను తెగించిన వ్యక్తిని. నేను ఉరితాడు తెచ్చి ఉరితాడు వేసుకుండా భయపడిచ్చేవాడిని కాదు. నా గురించి తెలుసు. మీడియా ప్రతినిధులు ఉన్నారంతా, పెద్దోళ్ళంతా. ఏం చదివినావు రఫీ? నువ్వు ఏమన్నా చదువు బీటెక్ సివిల్, బిఎస్సి డిగ్రీ, లా డిగ్రీ. కేసులు ఇస్తే కేసులు అవసరం లేదు, ఇంకో 10 ఏళ్ళు తిరుగుతాం. వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి. ప్రధానమైన డిమాండ్ అదే, ఆక్రోశం అదే. రాత్రి నిద్రపోకోకుండా కిరణాలు కొట్టాలి. అల్లిపిర 40 ఏళ్ళు కాంట్రాక్టర్, తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్ళు పార్టీకి కష్టపడినాడు. 2000లోనే కౌన్సిలర్ అభ్యర్థి. పూర్తి పేరు ప్రతి దూదేగుల రఫీ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, చిత్తూరు పార్లమెంట్ కోఆర్డినేటర్, అనంతపురం అర్బన్ బ్యాంక్ 849 ఓట్లు డిపాజిట్ తెచ్చుకున్నారు.